ఒక్కసారి ఊహించండి. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత మీకు అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ మందు రాయకముందే ఒక ఏఐ మీ రిపోర్ట్స్ చూసి మీకు సరిపోయే మందు సూచిస్తే ఎలా ఉంటుంది? ఇది సినిమా కథ కాదు. నిజంగా మెడికల్ వరల్డ్‌లో చాలా పెద్ద మార్పులు జరుగుతున్నాయి. గత కొన్ని రోజుల్లో ప్రపంచ ఆరోగ్య రంగంలో జరిగిన కొన్ని విషయాలు చూస్తే ఫ్యూచర్ మనం ఊహించిన దానికంటే చాలా వేగంగా మారుతోంది. ముందు ఒక కొత్త మెడిసిన్ తయారు చేయాలంటే 10 నుంచి 15 సంవత్సరాలు పట్టేది. వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యేవి. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని గంటల్లోనే లక్షల కెమికల్ కాంబినేషన్స్ని అనలైజ్ చేసి ఏ మాలిక్యూల్ పనిచేసే ఛాన్సుందో సైంటిస్ట్స్కి సూచిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలు ఏఐ ద్వారా కొత్త మందులు తయారు చేయడానికి బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. అంతేకాదు, క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా కొత్త ఆశ కనిపిస్తోంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్స్లో ఒకటి. ఈ డిజీజ్ లేట్ స్టేజ్లో తెలిసే అవకాశాలు ఎక్కువ. అందుకే సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక కొత్త ఎక్స్పెరిమెంటల్ మెడిసిన్ డాక్టర్స్లో ఆశ పెంచుతోంది. ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు. ఇంకా ట్రయల్స్ జరుగుతున్నాయి. కానీ ఎర్లీ రిజల్ట్స్ చూసి మెడికల్ వరల్డ్ మొత్తం దీనిపై దృష్టి పెట్టింది. ఇంకో పెద్ద మార్పు హాస్పిటల్స్లో జరుగుతోంది. డాక్టర్ మీతో మాట్లాడుతుంటే, మీ సిమ్టమ్స్ వింటుంటే బ్యాక్గ్రౌండ్లో ఏఐ మీ కాన్వర్సేషన్ని అర్థం చేసుకుని నోట్స్ తయారు చేసే టెక్నాలజీ ఇప్పటికే వాడటం మొదలైంది. దీంతో డాక్టర్స్ పేపర్ వర్క్ మీద తక్కువ టైం స్పెండ్ చేసి పేషెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టగలుగుతారు. ఒక్కసారి ఆలోచించండి. ఫ్యూచర్లో ఏఐ మీకు డిజీజ్ రాకముందే వార్నింగ్ ఇస్తే, మీ బాడీకి ఎగ్జాక్ట్లీ సరిపోయే ట్రీట్మెంట్ చెప్తే, క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో పట్టుకుంటే, ఇది భయంకరంగా అనిపిస్తోందా లేక అద్భుతంగా అనిపిస్తోందా? ఒక విషయం మాత్రం నిజం. హెల్త్ కేర్ ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ఇది కేవలం మొదలు మాత్రమే.